ఏపీ పాలిస్తే ఏపీ ఆర్జిస్ డౌన్లోడ్ హాల్ టికెట్ 15. ఆయుష్ మీ ముందుకి ఈరోజు నవీన్ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మీకు కొంచెం ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, బాగా రాశారనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ పేపర్ వచ్చాయి కదా, కొంచెం ఈ 3 పేపర్లు ప్రిపేర్ అయ్యింది. మ్యాక్సిమం 80% అలాగే వచ్చాయి. చాలామంది బాగా రాసుంటారు అనుకున్నాను. ఏమైంది కానీ 10th క్లాస్ అయిపోయింది కదా, ఇంకా మనకి రిజల్ట్ రావాలా అని ఒకటి ఉంది. అంతకుముందు మనకి గవర్నమెంట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకోసము ఏపీఆర్జీసీ అండ్ పాలిటెక్నికల్ అనే ఎగ్జామ్స్ ఎంటరింగ్ అవుతాయి. అందులో పాస్ అయితే గవర్నమెంట్ సీట్ అనేది పొందొచ్చు. ఆ డీటెయిల్స్ ఈరోజు ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వీడియో చూసి ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, లైన్ బై లైన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయిపోయిన వెంటనే డీటెయిల్స్ చెప్తాను. మ్యాథ్స్ ఏం చదువుకోవాలి, కెమిస్ట్రీ ఏం చదువుకోవాలి, ఫిజిక్స్ ఏమి చదువుకోవాలో ఈ పాలిసెట్కి అనేది చెప్తాను ఫ్రెండ్స్. అదంతా జాగ్రత్తగానండి ఫ్రెండ్స్. మనకి చూసుకుంటే పాలిసెట్, ఏపీ పాలిసెట్ అండ్ ఏపీఆర్జీసీ రెండు కూడా ఒకే చుట్టూ చెప్తాను. ఏంటంటే ఒకే బుక్ ఫ్రెండ్స్. ఈ రెండు పేపర్ అయితే గ్యారెంటీ అది లేదు ఇదంతే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ డేట్. ఈ పాలిసెట్ అప్లికేషన్ డేట్, ఏపీఆర్జీసీ అప్లికేషన్ డేట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. పాలిసెట్ అయితే మీకు పాలిసెట్ అయితే 12/3/2015 మనకి 12వ తేదీ అనేది విద్య అయిపోయింది. లాస్ట్ డేట్ ఏంటంటే 15వ తేదీ వరకు ఇంకొంది. 4 నెలలు 15వ తేదీ వరకు ఎవరు అప్లికేషన్ పెట్టకపోతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి చూసుకుంటే అసలు పీజీ ఎలా ఉంటుంది, పాలిసెట్ ఒక పీజీ ఎలా ఉంటుంది అని చూసుకుంటే పాలిసెట్ పీజీ అనేది 400 ఫ్రెండ్స్. పాలిసెట్ పీజీ అనేది 400. అదే ఓబీసీకి అయితే 400, ఎస్సీ ఎస్టీకి అయితే 100 రూపాయలు పీజీ ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకోటి ఏపీఆర్జీసీ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఏపీఆర్జీసీ లాస్ట్ డేట్ అనేది 6వ తేదీ 4/2025 లాస్ట్ డేట్. అండ్ ఫస్ట్ డేట్ ఏదంటే 1/3/2025 స్టార్టింగ్, ఎండింగ్ 6/4/2025. ఈయనకి ఒక పీజీ అలా ఉంటుంది. ఈయనకైతే 300 ఫీజు. అదే ఓబీసీకి అయితే 300. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి అయితే 150 రూపాయలు ఫీజు ఉంటుంది ఈ ఏపీఆర్జీసీ. ఓకే ఫ్రెండ్స్, ఏమైతే కానీ ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఏంటి, ఎప్పుడు ఎగ్జామ్ డేట్ అంటే పాలిసెట్కి చూసుకుంటే 30వ తేదీ 4వ నెల ఏప్రిల్ 2015. ఇది పాలిసెట్ ఎగ్జామ్ డేట్, గుర్తించుకోండి ఫ్రెండ్స్. పాలిటెక్ ఎగ్జామ్ డేట్. ఎందుకు టైమింగ్ ఏంటి అంటే 11 నుండి 1 గంట వరకు పాలిసెట్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మిస్ట్కి ఏమో ఇది పిఎం ఫ్రెండ్స్. చూడండి, ఎగ్జామ్ డేట్ 11 నుండి 1 గంట వరకు ఉంటుంది 30వ తేదీన. ఇది ఎక్కడ రాసుకోవచ్చు అంటే ఎక్కువ శాతం టెక్లు అనేది మీకు వస్తుంది పాలిసెట్ అయితే. ఏపీఆర్జీసీ డేట్ ఏంటంటే 25/4/2025. ఇది 10 గంటల నుండి 1 గంట వరకు. ఇది ఒక 3 గంటలు వేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక 120 మార్కులు అయితే ఇది ఒక 180 మార్కులు ఫ్రెండ్స్. ఏపీఆర్జీసీ చెప్తుంది. ఏపీఆర్జీసీ ఎందుకంటే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎంత ఉంటుంది, పాలిటెక్లో ఇంగ్లీష్ అనేది ఉంటుంది. తర్వాత చూస్తాం అది ఎలా ఉంటుందో. ఇది ఎప్పుడు ఎక్కడ రాయాలంటే మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ లెవెలే వేస్తారు. శ్రీకాకుళంలో ఎక్కువ మంది ఏపీఆర్జీసీ అనేది వెంటనే ఎగ్జామ్ రాస్తారు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత అసలుకి ఏ మోడల్లో ఉంటుంది ఇది ఎగ్జామ్, ఏ మోడల్లో ఉంటుంది అంటే మీ 10th క్లాస్ ఎగ్జామ్ ఎలా రాశారు, ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, ఇంకంతా ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందుకే అనేది పెన్సిల్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. పెన్సిల్ కొన్ని యూజ్ చేయాలా. ఇది ఓఎంఆర్ షీట్ ఉంటుంది. షర్ట్ ఏ ఉంటుంది, షర్ట్ బి ఉంటుంది, షర్ట్ సి ఉంటుంది. అలా షర్ట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఒకరికి ఒక షర్ట్ వస్తే ఇంకొకరికి ఇంకొక షర్ట్ వస్తుంది. ఏ పద్ధతి అయినా పాలిటిక్స్ అయిన ఫ్రెండ్స్ ఒకసారి గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సబ్జెక్టు ఏంటేంటి ఉంటుంది అంటే పాలిసెట్కి చూసుకుంటే మ్యాథ్స్ ఉంటుంది, నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంటుంది, నెక్స్ట్ ఫిజిక్స్ ఉంటుంది. పాలిసెట్కి అయితే ఏపీఆర్జీసీకి అయితే ఇంగ్లీష్ ఉంటుంది థర్స్ట్ ఏమి. ఇప్పుడు మ్యాథ్స్లోనే ఏం చేయాలంటే మరి కొండ ఎక్కిపోకండి, ఎక్కిపోకండి. మాకు ప్యూర్ ఫ్యామిలీ కదా, మేము ఎక్కడికి వెళ్ళలేము, మాకు రిచ్ ఫ్యామిలీ కదా, మేము కోచింగ్ సెంటర్కి వెళ్తాము అంటే ఎనీవే మీ ఇష్టం అది.
ఫ్రెండ్స్ ఏదైనా ఏమిటని నేను చెప్పాల్సింది ఏంటంటే మ్యాథ్స్ చూసుకుంటే మీ 10th క్లాస్లో 1 చాప్టర్ నుండి 14 చాప్టర్ ప్రిపేర్ అయిపోతే చాలు మ్యాథ్స్లో. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకుంటే మీ 10th క్లాస్ కెమిస్ట్రీ బుక్లో ఫస్ట్ 4 చాప్టర్లు ప్రిపేర్ అయిపోతే చాలు. ఎలా ఉంటుందంటే కెమికల్ బాండింగ్ అదొక చాప్టర్ ఉంది, అదొకటి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఎస్బి బ్లాక్లు ఒకటి గురించి ప్రిపేర్ అవ్వాలి, ఈ ప్రిపేర్. నెక్స్ట్ కెమిస్ట్రీ కొట్టి ఫిజిక్స్ కొట్టే మీ 10th క్లాస్లో ఈ ఫిజిక్స్లో ఫస్ట్ 4 చాప్టర్లు ఏ ఉన్నాయి అవి ప్రిపేర్ అయిపోతే చాలు. అవి ఏంటంటే ఒకటది కొన్నూరంగ ప్రపంచము కాంతి. చూడండి ఫ్రెండ్స్, కొన్నూరంగ ప్రపంచం ఒకటోది, రెండోది కాంతి రెండో చాప్టరు, మూడోది విద్యుత్, నాలుగోది అయస్కాంత విద్యుత్ ప్రమాణాలు. ఈ ప్రిపేర్ అయిపోతే మీకు అనేది ఏ పొజిషన్ పాజిటివ్ అయితే మీ విజయం అయిపోయాను. ఇంకోటి చెప్తాను, అసలుకి సబ్జెక్ట్ కదా ఎన్ని మార్కులు ఉంటాయి ఏంటంటే ఇది మ్యాథ్స్ అనేది 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 నిమిషాలు ఉంటుంది. 50 క్వశ్చన్స్కి 50 నిమిషాలు, కెమిస్ట్రీకి 30 క్వశ్చన్కి 30 నిమిషాలు. నెక్స్ట్ ఫిజిక్స్ కూడా 40 క్వశ్చన్ 40 నిమిషాలు. మొత్తము పాలిటిక్స్ ఎంతంటే ఏ పాలిటెక్నిక్లు మార్క్స్కి 120 నిమిషాలు మిన్స్ ఫ్రెండ్స్. చూడండి 120 మార్కులకి 120 నిమిషాలు. ఇది ఫ్రెండ్స్ ఇది పాలిటెక్నిక్లో ఒక మొత్తం ఏవే చూసుకుంటే అసలుకి పాలిటెక్నిక్లు అంటే మనకి 11 నుంచి 1 గంటల లోపు అయితే 2 గంటలు అంటే 2 గంటలు అంటే 120 నిమిషాలు. ఓకే, 120కి 120 ఉంటుంది. అసలు పాలిటెక్నిక్లో పెన్ను యూజ్ చేయాలా, పెన్సిల్ అంతే ఎక్కువ శాతం పెన్సిల్ యూజ్ చేయాలా. ఇది పెన్సిల్ అప్సరా లేదా నటరాజు పెన్సిల్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ కొత్తగా మనం ఏ పాజిటివ్ అదనంగా ఒక సబ్జెక్ట్ అనేది మీకు వస్తుంది. అదనంగా అంటే ఇంగ్లీషు 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత 50 మార్కులకే ఉంటాయి, 50 నిమిషాలు ఉంటాయి. ఏ పాజిటివ్ 180 మార్కులకు ఉంటుంది, ఇవి మార్కులకే ఉంటుంది. ఏ పాజిటివ్ పాలిటిక్స్ అయితే 120 మార్కులు. ఓకే, ఇనికి తేడా ఏంటి, అసలు ఏ పాజిటివ్ ఏంటి ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంటి, పాలిటిక్స్ అంటే ఏంటి, ఏ కాలేజ్ అంటే ఏంటి. సో ఫ్రెండ్స్ పాలిటిక్స్ ఏంటంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్ సీటుకి గురించి. ఇది ఏ కాలేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ జూనియర్ కళాశాల. మన ప్రైవేట్ కళాశాలలు ఎలా ఉన్నాయో పేద విద్యార్థుల గురించి 2008లోనే ఇది మొట్టమొదటిగా ఏపాదిసి వచ్చింది. ఇది ఒక స్టేట్ కాకుండా సెంట్రల్ నుంచి ఏపాదిసి వచ్చింది. పేద విద్యార్థులు ఇంటర్మీడియట్ చదవలేకుండా ఉన్నారు కదా అనేసి ఏపాదిసి ఎవరైనా బాగా చదివి ర్యాంక్ పొందితే వాళ్ళు సొంత డబ్బులు చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మీకు 2 సంవత్సరాలు అనేది ఏపాదిసి చదివించుతారు. ఈ పాలిటెక్నిక్లు అంటే సీటు మొత్తం 4 సంవత్సరాలు చదివించుతారు. 6 సంవత్సరాలు ఈ పాలిటెక్నిక్ 2 సంవత్సరాలు, నెక్స్ట్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదివించుతారు. ఈ పాలిటెక్నిక్లు అంటే ఏంటంటే ఇది ఇంజనీరింగ్కి ఎక్కువ మెదడు చూపించుతుంది. ఇంజనీరింగ్కి వెళ్ళాలి. ఇది ఏ కాలేజ్ ఏంటంటే నార్మల్ ఇంటర్ అయిపోతే డిగ్రీ చేయాలి. డిగ్రీకి అంటే ఆర్డీసీ ఉంటుంది. డిగ్రీ కూడా అప్పుడు చెప్తారు చాలు. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్స్ పాల్గొవాలి. ఏంటి కనీసం పీజీ కూడా చెప్పాను కదా. ఇప్పుడు కనీసం పీజీ ఎలా ఉండే మీరు ఈరోజు అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఎవరైనా అప్పీల్స్ అయిపోతే మీరు అప్పీల్స్ చూసుకుంటే ఇంటికాడ ఉండి మీ సబ్జెక్టులు మీరు ప్రిపేర్ అయిపోయింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ప్రిపేర్ అయితే సాల్వ్ ఫ్రెండ్స్ ఎంతని. పాలిటెక్నిక్ అయితే కనీసం 25% మార్కులు రావాలి. కనీసం 20% 5 మార్కులు. ఈ ఏ బాధ్యత అయితే కనీసం 75% మార్కులు డిఫరెన్స్ అండి. ఇది 1,00,000 మంది రాశారనుకో 80,000 సీట్లు ఉంటుంది పాలిటిక్స్. ఇది 1,00,000 మందికి 5,000 సీట్లే అంతే. ఇది డిమాండ్ మన సెంట్రల్ డిమాండ్ ఉండేది అంటే ఏ పార్టీస్. ఇది అనేది 25% మార్కులు పాస్ అయితే రావచ్చు. కానీ మళ్ళీ ఇది 2 స్టైల్ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ ఉంటుంది, కొన్ని ప్రైవేట్ వస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ ఏదంటే సింపుల్గా ఒక మ్యాథ్స్ ప్రిపేర్ అయినా
మ్యాథ్స్ ఎన్ని 50 కదా, 50 అని చెప్పాను కదా, 50కి వచ్చినా నీకు పాలిసెట్ వచ్చేస్తాయి. ఒక 30 మార్కులు పాస్ పాలిసెట్. కానీ సీటు మాత్రము 1,00,000 మందిలోనూ నీకు 79,000 సీటు, 67,000 సీటే వస్తుంది, 30 మార్కులు వస్తాయి. అదే 120 మార్కులకి 100 మార్కులు వచ్చాయనుకో ఒక 10,000 సీటు కూడా వస్తుంది, లేదంటే 7,000 సీటు కూడా వస్తుంది. ఇది పాలిటెక్నికల్. నెక్స్ట్ 10,000 సీట్లు వస్తే గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు, లేదంటే 60,000 70,000కి వస్తే మాత్రం ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఏంటంటే సబ్జెక్టులు కొన్ని వాళ్ళు ఇస్తారు, కొన్ని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు హాస్టల్ మనం పెట్టుకోవాలి, వాళ్ళు బుక్స్ ఇస్తారు, అది గవర్నమెంట్. ఇప్పుడు ప్రైవేట్ అయితే, గవర్నమెంట్ అయితే మొత్తం అదే చూసుకుంటే. ఇప్పుడు ఏ పాజిస్ 1,00,000 మందికి 5,000 సీట్లే, అందుకే 75% రావాలి. ఇది 25% వచ్చినా చెప్పాను. ఇది 5,000కి ఒకళ్ళు ఏ పాజిస్లో మినిమం 1,500 సీటు వచ్చినా కేవలం మంచి సూపర్ కాలేజీ వస్తుంది. సూపర్ కాలేజ్ లేదు 5,000లోన 4,500 సీట్లు వచ్చినాక కొంచెం డిఫరెన్స్ అని కొంచెం ఉంటుంది. నెక్స్ట్ అయితే పాలిటిక్స్ అయితే పాలిటెక్నిక్ తీసుకుంటే గర్ల్స్కి మాత్రం కొన్ని నెగిటివ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైవేట్గా వచ్చిన హాస్టల్ ఏమి సదుపాయంగా ఉండదు కొంచెము. కానీ దీని స్టడీ ప్రకారం అయితే బాగుంటాయండి. హాస్టల్ కొంచెం సదుపాయం ఉండదు. ఇక్కడైతే ప్రతి ఒక్కడు యావము ఏ పాజిస్కి ట్రై చేస్తారు. చాలామంది 1,00,000 మందిలోని పోటీ ఉంటుంది కదా ఏ పాజిస్ అయితే, అందుకే డిఫరెన్స్. ఫ్రెండ్స్ ఇది మీకు చెప్పాలనుకున్నాను. ఇంకా ఏ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఏంటి ప్రిపేర్ అయితే ఇంకా బాగుంటుంది అనేది ఇంకా వీడియోతో వస్తాను ఫ్రెండ్స్. ఇది చూసాక బాగుంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, ఒకసారి రివ్యూ చెప్తాను చూడండి ఫ్రెండ్స్.